గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడ కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారికి ఈ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వెంటనే కొత్త రేషన్ కార్డును మంజూరు చేస్తామని ప్రకటించింది. ఏ సర్టిఫికేట్ ఉండాలి, ఒకవేళ ఆ సర్టిఫికేట్ లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలేంటి అన్న సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టోటల్గా 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని, ఈ 1,48,00,000 రేషన్ కార్డులను 2019 నుంచి 2024 వరకు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాటిపైన జగన్ బొమ్మను ముద్రించి వైఎస్ఆర్సీపీ పార్టీ కలర్ తోటి రేషన్ కార్డులను ఇవ్వడం జరిగిందని, వాటన్నిటినీ కూడా మార్చి కొత్తగా ఈ 1,48,00,000 రేషన్ కార్డులను ఇష్యూ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్తగా వివాహాలు చేసుకొని కొత్తగా కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నటువంటి కొత్త జంటలకు ఇక్కడ కొత్త రేషన్ కార్డులను వారి వివాహ రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం బేరీజు చేసుకొని వెంటనే వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొన్నారు. అంటే క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ కొత్తగా వివాహం చేసుకున్నటువంటి వారు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వారికి వెంటనే రేషన్ కార్డును ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి వారి వివాహాన్ని రిజిస్టర్ చేసుకోలేరు కదా. కొంతమంది ఇంటికాడనే వివాహం చేసుకుంటారు గ్రామాలలో. మరి వారి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ వివాహ రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో చేసుకునేది, రెండవది కాంపిటీటివ్ అథారిటీ ధృవీకరించి ఇచ్చేటువంటి వివాహ నమోదు ధృవీకరణ పత్రం అని అంటారు. ఈ కాంపిటీటివ్ అథారిటీ అంటే ఎవరు అంటే, ఇక్కడ జీపీలో రిజిస్ట్రేషన్ చేసి, అంటే గ్రామ పంచాయతీలో ఇక్కడ జనన మరణ మరియు వివాహ నమోదు కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా తమ వివాహాన్ని నమోదు చేసుకొని అక్కడ పంచాయతీ కార్యాలయంలో, అంటే ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీ కానివ్వండి లేదా విఆర్ఓ కానివ్వండి, వీరి ద్వారా వీరి వివాహం జరిగింది, ఫలానా తేదీన వీరిద్దరికీ వివాహం జరిగింది, వీరు కలిసి జీవిస్తున్నారు, కొత్తగా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పేసి అక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే దానిని కాంపిటీటివ్ అథారిటీగా గుర్తించి వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది వేగవంతం కావడం అనేది జరుగుతుంది. దీనిపైన స్పష్టమైనటువంటి ప్రకటనను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనితో పాటుగా ఇతర ఇక్కడ అర్హతలు ఏమన్నా ఉన్నట్లయితే, విధి విధానాలు ఏమైనా ప్రభుత్వం రిలీజ్ చేసినట్లయితే వాటి వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.